దైవజనులకు వందనాలు. సంఘ పెద్దలు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దైవజనులకు హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మంచి దీర్ఘాయుష్యత దైవ సేవకులను నింపి ఉన్నాడు. వారి కుటుంబంలో కూడా దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చాలాసేపు అవుతుంది కదా కూర్చొని, ఒక్కసారి అందరం లేచి నిలబడదామా? ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరచుదాం. చేతనైన వాళ్ళు లేండి, ఎవరు ఇబ్బంది పడకండి, దయచేసి నిలబెడుతున్నారని. చేతనైన వాళ్ళు లేండి, ఎందుకంటే చాలాసేపు కూర్చున్నారు కాబట్టి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. దైవ సేవకులకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞత. స్తుతులు ప్రభు, స్తుతులు తండ్రి, స్తుతులు ప్రభు. ఎంతగానో నీ సేవకుల్ని ప్రేమించినందుకు స్తోత్రం ప్రభు. నీ సేవకుల్ని ప్రభు ఎన్నో మరణపాయాల నుండి తప్పించినందుకు స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి, స్తుతులు స్తుతులు స్తుతులు. మరి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించవో, కృపయే కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే. నీ బ్రతికియున్నానంటే కృపయే. రెండోసారి చెప్దాం, రెండోసారి ఏసైతో చెప్దాం. అవును, మనం ఏమై ఉన్నామో ఆయన కృపే. ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా యేసయ్యా ఎంతగానో హెచ్చించావు ప్రభువా, నీకు స్తోత్రం. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చెంది హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే అందరం చెప్పండి, కొడుకు దేవుని నామాన్ని గణపరచుదాం. అందరం చెప్దాము, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో. అందరం చెప్దామా, నేనేమై ఉన్నానో నీ కృపే. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే ప్రభువా. ఈ దినములు చూడక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే. నీ సేవకుని బ్రతికించావంటే నీ కృపే ప్రభువా. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే నేను బ్రతికి ఉన్నానంటే కృపయే. జీవం గల ప్రభువా, మేమేమై ఉన్నామో
అది నీ కృపే ప్రభువా. ఇంకా సజీవులుగా ఉన్నామంటే నీ కృపే ప్రభువా. నిన్ను స్తుతించగలుగుతున్నామంటే నీ కృపే ప్రభువా. నీ సన్నిధికి రాగలుగుతున్నామంటే నీ కృపే ప్రభువా. పరిశుద్ధులతో సహవాసం చేయగలుగుతున్నామంటే నీ కృపే ప్రభువా. జీవం గల తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీకే ఆరోపించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవుడికి స్తోత్రం.